విలువల ఆధారిత విద్య, దీనే గుణాత్మక విద్య అంటారు. విలువలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని విలువల శాస్త్రం అని పిలుస్తారు. దీనినే యాక్సియాలజీ అని పిలుస్తారు. ఈ పదం యాక్సిస్ అనే లోగోస్ అనే గ్రీక్ పదాల నుంచి వచ్చింది. యాక్సిస్ అనగా విలువ, లోగోస్ అనగా శాస్త్రం. బంగారానికి ఎంత విలువ ఉంటుందని అంటాము. గాంధీజీ జాతిపిత మరియు గాంధీజీని జాతిపితగా పిలుస్తాము. కారణం బంగారానికి తుప్పు పట్టనిదని గుణం, మెరిసే గుణం ఉంటుంది. అలాగే గాంధీజీలో కూడా అహింస, సత్యం, నిస్వార్థ సేవ అనగా ఒక వ్యవస్థలోని గొప్ప గుణాలే విలువలు. గాంధీజీని జాతిపితగా పిలుస్తాం. అలాగే బంగారానికి ఎంతో విలువైన ఉంటాం. అంటే అది తుప్పట్టదు కాబట్టి విలువ ఉంటుంది కాబట్టి. విలువలు అనేవి భావవేశ రంగాన్ని చెందుతాయి. విలువలు అనేవి భావవేశ రంగాన్ని చెందుతాయంట. వ్యక్తి సంపూర్ణ మానవుడిగా చేస్తే విద్య. విలువలు లేని విద్య స్పందన లేని హృదయం లాంటిది. విలువలు లేని విద్య విలువ లేనటువంటి విద్య స్పందన లేనటువంటి హృదయం లాంటిది. అరిస్టాటిల్ తన నికోమియం ఎథిక్స్ అనే గ్రంథంలో ఆలోచిస్తూ గడిపే జీవితమే అత్యున్నత జీవితమని, అంతేకాక నాగరికత విలువలతో జీవించే మనిషే మనిషి అని పేర్కొన్నాడు. ఏమని చెప్పాడు అరిస్టాటిల్? నికోమియం ఎథిక్స్ అనే గ్రంథంలో ఆలోచిస్తూ గడిపే జీవితమే అత్యున్నత జీవితమని, అంతేకాక నాగరికత విలువలతో జీవించే మనిషి అని పేర్కొన్నాడు. దీన్ని బట్టి జీవితంలో విలువలకు ఉన్న ప్రాముఖ్యత అర్థమవుతుంది. మనిషి భౌతిక, సామాజిక, రాజకీయ జీవితమే కాకుండా నైతిక జీవి కూడా అని చెప్పింది ఎవరంటే అరిస్టాటిల్. ఏమన్నాడు? మనిషి భౌతిక, సామాజిక, రాజకీయ జీవితమే కాకుండా నైతికత కూడా ఉండాలని చెప్తాడు అరిస్టాటిల్ గారు. ఈ మూడు కాకుండా మనకి నిర్వచన చూడండి. కేసీ ఒట్టావే అని చెప్తానంటే మనుషుల జీవిత ఆదర్శాలే విలువలు. మనుషుల జీవిత ఆదర్శాలే ఓ కూడా అక్షరం ఇలాగే ఉంటుంది కదా. మనుషుల జీవిత ఆదర్శాలే విలువలు. ఎంటి రాంజీ విలువలు అనేవి మనుషులు కోరదగినవి, వెతికి సాధించుకోదగ్గవి. ఎంటి రాంజీ ఏం చెప్తున్నారంటే విలువలు అనేవి మనుషులు కోరదగినవి, వెతికి సాధించుకోదగ్గవి. చార్లెస్ మోరిస్ మంచి చెడుల మధ్య తారతమ్యాలు తెలిపేవి విలువలు చెప్తున్నాడు. మోరిస్ అని ఏం చెప్తున్నారంటే మంచి చెడుల మధ్య తారతమ్యాలు. మోరిస్ తారతమ్యాలు. హెగెల్ విలువలు లేకుండా విలువలు లేకుండా దేన్ని సాధించలేము. జీవితానికి ఉండే గమ్యమే అతనికి విలువ అవుతుంది. గమ్యం. హెకెల్లో గే ఉంది కాబట్టి గమ్యం. హెచ్ఎం జాన్సన్ వ్యక్తులు అనుసరించదగ్గ సాధారణ ప్రమాణాలే విలువలు. జాన్సన్ ఏం చెప్తున్నాడంటే అనుసరించదగ్గ సాధారణ ప్రమాణాలే విలువలు చెప్తాడు. కన్నింగ్ హోమ్ విద్యా లక్ష్యాలే విలువలు అని చెప్తున్నాడు. జిఎస్ బ్రోనర్ ఏంటి? వ్యక్తి లక్ష్యాలే అతని విద్యా విలువలు. స్వామి వివేకానంద ఒక వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో మూర్తిమత్వం 2/3 వంతు, భాష 1/3 వంతు ఉపయోగపడుతుంది. హెర్బర్ట్ స్పెన్సర్ విలువలు గల వ్యక్తి తన ఇంద్రియాలతో ఆధీనంలో ఉంచుకుని పూర్తి నియంత్రణ సాధిస్తాడు. హెర్బర్ట్ స్పెన్సర్ మంచి మాట చెప్పాడు అనమాట. తన ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకుని హెర్బర్ట్ స్పెన్సర్ అంటే స్పెన్సర్ జాబ్ చూడగానే మనం వెళ్ళిపోకూడదు, మన ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్తాడు స్పెన్సర్. సాక్రటీస్ విద్యావంతుడైన వ్యక్తి తన సుగుణాల రాశి అవుతాడు. విద్యావంతుడైన వ్యక్తి తప్పక సుగుణాల రాశి. సాక్రటీస్ సుగుణాల రాశి. రూసో విలువలన్నీ ఆకలింపు చేసుకుని ఆచరించే వ్యక్తి దుర్మార్గుని సైతం పశుత్వ లక్షణాలను తొలగించి సన్మార్గం చేయగలుగుతాడు. జీన్ పాల్ సారై స్వాతంత్రం నిర్ణయం ఎంపికల యొక్క వ్యక్తి విలువలు ప్రాతిపదికగా నిలుస్తాయని, విలువలు మరియు యథార్థానికి మధ్య వ్యక్తి ఎలాంటి తార్కిక సంబంధం లేదని చెప్పాడు. సమాజానికి అవసరమైన సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలు పూర్తిగా పతనమే. చాలా నిరాశజనక వాతావరణం ఉంటూ తెలిపింది. సజాతీయ పాఠ్య ప్రణాళిక ఎన్సీఎఫ్ 2000 చెప్పిందట. ఏమని చెప్పింది? సమాజానికి అత్యవసరమైన సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలు పూర్తిగా పతనమై చాలా నిరాశాజనక వాతావరణం ఉందని చెప్పిందంట. 2000 విలువలు పెంచడంలో పాఠశాల పాత్ర ఎలా ఉండాలో మార్గదర్శకం చేసింది నేషనల్ ఫోకస్ గ్రూప్ ఏం చేసిందంటే స్కూల్లో విలువల గురించి చెప్పిందనమాట. వ్యక్తి పరిపూర్ణంగా నైతికంగా సరైన దారిలో నడవాలంటే వ్యక్తి తన బాధ్యతను విస్మరించకుండా పనులు నిర్వహించాలి. ఎవరు చెప్పారంటే మనకి ఇమ్మాన్యుయల్ కాంట్ చెప్పాడు. వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసానికి ఆధ్యాత్మిక పరిపక్వతను దోహదపడేవి విలువలని చెప్పింది మనకి రాస్ ఏం చెప్పాడంటే రాసు అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసానికి
ఆధ్యాత్మిక పరిపక్వతకు దోహదపడడం, అంటే వ్యక్తి వికాసానికి అదేవిధంగా ఆధ్యాత్మిక పరిపక్వత కూడా విలువలు చెప్తానమాట. రాసి ఏం చెప్తున్నాడు మనకి, ఆధ్యాత్మిక వికాసాలని రాసి కింద పోగు చేసుకుందాం అని చెప్పి గుర్తుపెట్టుకో. సామాజిక పరిసరానికి భిన్నంగా వ్యక్తిత్వానికి విలువ ఉండదు. అంటే సామాజిక పరిసరానికి భిన్నంగా వ్యక్తిత్వానికి విలువ ఉండదు, మూర్తిమత్వానికి అర్థం ఉండదు. సామాజిక సేవ ద్వారానే ఆత్మ సాక్షాత్కారం పొందుతుంది. ఏదో మళ్ళీ ఇంకోటి చెప్పాడు చూసావా, 2 చెప్పాడు రాసు. ఏంటి, సామాజిక పరిసరానికి భిన్నంగా ఉండకూడదు, భిన్నంగా వ్యక్తిత్వానికి విలువ ఉండదు, మూర్తిమత్వానికి అర్థం ఉండదు, విలువ ఉండదు. ఏంటి, మన సమాజానికి భిన్నంగా ఉంటే విలువ ఉండదు. అంటే రాశికి ఏమాత్రం విలువ ఉండదు, ఈ రాశికి విలువ ఉండదు చెప్తాను అనమాట. మనిషి భౌతిక, సామాజిక, రాజకీయ జీవితమే కాకుండా నైతికత జీవి కూడా అరిస్టాటిల్. ఇందాక సార్ వచ్చింది, అరిస్టాటిల్ వచ్చేస్తుంది, నైతికత ఉండకూడదని చెప్పింది అరిస్టాటిల్. తర్వాత విలువలు నైతిక దృష్టికి పరిమితం చేయకుండా విలువలను ఒక బహుమతిగా గౌరవించదగినవిగా గణించదగినవిగా నిర్వచించిన వ్యక్తి ఎవరంటే జాన్ డ్యూయి. అంటే విలువలను నైతిక దృష్టికి పరిమితం చేయకుండా, ఓన్లీ విలువ అనేది కేవలం మోరల్గానే కాకుండా పరిమితం చేయకుండా విలువలను ఒక బహుమతిగా, విలువ అనేది ఒక బహుమతి రూపంలో ఇవ్వడం, గౌరవించడం, గణించడం, నిర్వచించిన వ్యక్తి ఎవరంటే మనకి జాన్ డ్యూయి మంచిగా చెప్పాడు చూసావా. ఓన్లీ నైతిక విలువలను నైతిక దృష్టితో చూడకుండా నైతిక దృష్టితో ఉన్న వారికి భౌతిక విలువ ఇవన్నీ బహుమతులు ఏమని చెప్తుంది అనమాట. నెక్స్ట్, విలువలంటే ప్రజలకు ఒక అంశం పట్ల ప్రతి వ్యక్తి వ్యక్తపరిచే అభిరుచి, తన సొంతం కావాలని ఆశించేవి, సంతోషం అనుభవించేవి. నిఘంటువు ఏం చెప్తుందంటే, విలువలంటే ప్రజలు ఒక అంశం పట్ల వ్యక్తపరిచే అభిరుచి, తమ సొంతం కావాలని ఆశించేవి అని నిఘంటువు చెప్తుంది. విలువ అనగా నిఘంటువు ఏం చెప్తుందంటే, నిఘంటువు ఒక అంశం పట్ల వ్యక్తపరిచే అభిరుచి. అంటే ఒక నిఘంటువు పట్ల మనం ఒక బుక్ పట్ల నీకు అటువంటి బుక్ కదా వ్యక్తపరిచే అభిరుచిని గుర్తుపెట్టుకో. విలువ అనగా అభిలాషణీయత మీద, ఉపయోగం మీద, ధర మీద ఆధారపడి లక్షణాలు. తెలుగు అకాడమీ నిఘంటువు. విలువలను ఆర్థిక కోణంలో చూస్తే వేల, వస్తు మార్పిడిలో చూస్తే సమానత. అదే తెలుగు అకాడమీ నిఘంటువులో చూస్తే విలువ అంటే విలువలను ఆర్థిక కోణంలో చూస్తే వేల, వస్తు మార్పిడిలో చూస్తే సమానత. అదే తెలుగు నిఘంటువులో చూస్తే విలువ అనగా ఉన్నతమైన లేదా నిర్దిష్టమైన అభిప్రాయం, ఏర్పరచుకున్న ప్రాధాన్యత ఇచ్చుటే విలువ. నైతిక కోణంలో విలువ అనగా మనిషి ఆలోచనలో, మాటల్లో, చేతల్లో ప్రవర్తించే నిజాయితీ విలువ. ఏది కోరదగిందో, ఏది ఆశించదగిందో అదే విలువ. జ్ఞానమంతా, ఇది మంచి మాట చెప్పారనమాట. ఆర్థిక విలువ అయితే వేళ, వస్తు మార్పిడి. తెలుగు నిఘంటువులు అయితే ఉన్నతమైనది, నిర్దిష్ట అభిప్రాయం ఏర్పరచుకునేది. జ్ఞానమంతా వ్యక్తికి తన ఆధీనంలో ఉన్న రాజ్యం అని చెప్తుంటే, చెప్పిన వ్యక్తి జ్ఞానమంతా తన వ్యక్తికి ఆధీనంలో కదా ఉంటుంది. మరి ఎవరి సొంతం అవ్వదు, అది లార్డ్ బేకన్. అది ఎవరు దొంగలించలేరు కూడా. జ్ఞానమంతా వ్యక్తి తన ఆధీనంలో ఉన్న రాజ్యం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకి లార్డ్ బేకన్. సూపర్ మాట చెప్పడతాను, లార్డ్ బేకన్. ఓటమి ఎరగని వ్యక్తివి కావడం కన్నా విలువలకు ప్రాధాన్యత వ్యక్తివి కావడానికి ప్రయత్నించని చెప్పింది. ఇది మంచి మాట చెప్పాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో ఏంటి, ఓటమి ఎరగని వ్యక్తిగా ఉండకూడదు, విలువలు కలిగినటువంటి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించని చెప్తున్నాడు. విశిష్టమైన జ్ఞానం ఉండి కూడా మానవీయ విలువలు లేని వ్యక్తి తర్పీదు పొందిన కుక్కతో సమానం. కుక్కతో సమానం. మంచి మాటలు చెప్తున్నాడు ఐన్స్టీన్. ఏంటి, విశేషమైన జ్ఞానం ఉండి కూడా మానవ విలువలను లేని వ్యక్తి కుక్కతో సమానం ఐన్స్టీన్. ఇక్కడ కూడా ఓటమి ఎరగని వ్యక్తి అయి ఉంటే ఏం ప్రయోజనం, విలువలు లేకపోతే. అది రెండు కూడా ఐన్స్టీన్ చెప్పాడంట. వ్యక్తులలో దృఢమైన శీలాన్ని, ద్రాతృత్వ భావాన్ని నింపింది ఎవరంటే స్వామి వివేకానంద. శీలం అంటేనే మన స్వామి వివేకానంద. శీలాన్ని నిర్మించి, ఇది కూడా వివేకానంద. శీలాన్ని నిర్మించే మనోబలని ఇవన్నీ కూడా మనకి వివేకానంద వచ్చేదాడు. నీవు నీతి లేని విద్యను బోధిస్తున్నావు అంటే తెలివి గల దెయ్యాలను తయారు చేస్తున్నావు అని అర్థం. ఎవరు చెప్పారు? దెయ్యాలు. వెల్లింగ్టన్, డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఏం చెప్తాను చూసావా. నీవు నీతి లేని విద్యను బోధిస్తున్నావు అంటే తెలివి గల దెయ్యాలను తయారు చేస్తున్నావు. అంటే నువ్వు నీతి లేని విద్యను బోధించాలనుకో, తెలివి గలవే ఎలాంటి దెయ్యాలు అనమాట. తెలివి కలిగిన దెయ్యాలను తయారు చేస్తున్నాను అర్థం. నీతి లేని విద్యను బోధిస్తే తెలివి గల దెయ్యాలు. మంచి వాడు ఇప్పుడు దెయ్యాలకి వెల్లింగ్ చేద్దాం. దెయ్యాలకి వెల్లింగ్ చేసి వెల్లింగ్టన్. పేదవాళ్ళు ఒక మాట చెబుతుంటారు. నీతి నిజాయితీ ఉందా,
తక్కిందేది ముఖ్యం కాదు. అలాగే నీతి నిజాయితీ కొరవడిందా తక్కిందేది పని చేయదు. దీనిలో చాలా కీలక సందేహం దాగి ఉన్నది. ఎవరు అబ్దుల్ కలాం ఆజాద్. అంటే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, నీతి నిజాయితీ ఉందా తక్కింది ఏది ముఖ్యంగా, నీతి చేత ఉందా లేదా లేకపోతే ఏం ముఖ్యం కాదని చెప్తూ ఉంటారు అబ్దుల్ కలాం అనమాట. సామాజికంగా రాజకీయంగా అన్ని వ్యవస్థలకు మనుషులు మంచితనమే ప్రాతిపదిక. ఏ జాతి కూడా ఏ దేశ చట్టాలు కూడా మంచి అనిపించుకోదు. ఆ దేశం మనుషులు గొప్పతనం తెలియజేస్తుంది అబ్దుల్ కలామే. మరి ఇదండి అబ్దుల్ కలాం మళ్ళీ చెప్పాడు అనమాట. అంటే సామాజిక రాజకీయంగా అన్ని వ్యవస్థలకు మనుషులు మంచితనమే చెప్తున్నాడు అనమాట. ఆ దేశపు గొప్పతనం వల్ల మంచితనం వల్ల ఆ దేశం గొప్పదవుతుంది కానీ మంచిదవుతుంది అని అన్నది. అంటే సామాజికంగా రాజకీయంగా అన్ని వ్యవస్థలకు మనుషులు మంచితనమే ప్రాతిపదిక. ఏ జాతి కూడా ఆ దేశపు చట్టాలు వల్ల మాత్రమే మంచిది అనిపించుకోదు. అంటే మనుషుల వల్లే మంచిది అనిపించుకుంటుంది కానీ చట్టాల వల్ల మంచిది అనిపించుకోదట అబ్దుల్ కలాం చెప్పాడు. విశ్వవిద్యాలయాల మొదటి బాధ్యత విజ్ఞతను బోధించడం, వ్యాపారాన్ని కాదు శీలాన్ని పెంపొందించడం. ఎవరు విన్స్టన్ చర్చిల్ చెప్పాడు. అంటే విశ్వవిద్యాలయాలు మొదటి బాధ్యత విజ్ఞతను బోధించడం, వ్యాపారాన్ని కాదు శీలాన్ని పెంపొందించడం, సాంకేతికతలను కాదు. విశ్వవిద్యాలయాలు అనేవి ఏంటి సాంకేతికతలను, వ్యాపారాన్ని కాదు విజ్ఞతని శీలాన్ని బోధించాలని చెప్తున్నాడు. మంచి మాట చెప్పాడు చర్చిల్. చర్చిలో కూడా మనకి ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా, అంటే విజ్ఞత ఇలాంటి. నాకు గొప్ప తల్లులనివ్వండి నేను గొప్ప జాతినిస్తాను. ఎవరు నెపోలియన్ ఏం చెప్పాడు, నాకు గొప్ప తల్లినివ్వండి. తల్లి నాకు నెపోలియన్కి తల్లి లేదేమో, అందుకని గొప్ప తల్లినివ్వండి నాకు గొప్ప తల్లినివ్వండి నేను గొప్ప జాతినిస్తాను అంటాడు. విలువ అనేది ఒక లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ఒక ప్రేరణ. జోన్స్ గెవార్డ్స్ చెప్పాడంట. ప్రముఖ ఆర్థిక రాజకీయ సిద్ధాంతకర్త అయిన ఆడమ్ స్మిత్ మారకపు విలువ సూచించాడు. ఇమ్మాన్యుయల్ కాంట్, ఫ్రెడరిక్ నీచే వంటి తత్వవేత్తల విలువలను తాత్విక దృక్పథంతో వివరించే ప్రయత్నం చేశారు. ఎవరు ఇమ్మాన్యుయల్ కాంట్, ఫ్రెడరిక్ నీచే వంటి తత్వవేత్తల విలువలను తాత్విక దృక్పథంతో వివరించే ప్రయత్నం చేశారు. భారతీయ సమాజంలో విలువలకు స్మృతులు ఇవన్నీ ఎంతమంది చెప్తారు చూడు. ఇంతమంది సైంటిస్టులు చెప్పడం జరిగింది. ఇప్పుడు జాతీయతా భావంపై నిర్వచనాలు. లాస్కీ జాతీయతా భావంపై నిర్వచనాలు. జాతీయతా భావం అనేది ఒక ఆధ్యాత్మిక భావన మాత్రమే. జాతీయతా భావం అనేది ఒక ఆధ్యాత్మిక భావన మాత్రమే. ఎవరెవరు లాస్కీ చెప్పాడు. అశోక్ మెహతా అంటే జాతి పట్ల తిరుగులేని విధేయతను ప్రకటించడమే జాతీయతా భావం. అశోక్ మెహతా ఏం చెప్పాడంటే జాతి పట్ల తిరుగులేని విధేయతను ప్రకటించడం జాతీయ భావం. సంపూర్ణానంద కమిటీ ఏం చెప్పిందంటే దేశ ప్రజల కోసం తమ సొంత ప్రయోజనాలను కూడా పూర్తిగా త్యాగం చేయవలసిన అవసరం ఉంటుంది, ఎంతైనా ఉందని చెప్పింది సంపూర్ణానంద. సర్వేపల్లి రాధాకృష్ణ ఏం చెప్తున్నారంటే జాతీయత అనేది ఇసుక, సిమెంట్, ఉలి సుత్తి నిర్మించేది కాదు. ఇవి మనుషుల మనసుతో నెమ్మదిగా అభివృద్ధి చెందే భావన. మంచి మాట చెప్పాడు. ఎవరో సర్వేపల్లి రాధాకృష్ణ ఏం చెప్పాడు, జాతీయత అనేది ఇటుక, సిమెంటు, ఉలి సుత్తితో నిర్మించేది కాదు, మనుషుల మనసుతో నెమ్మదిగా అభివృద్ధి చెందే భావన. సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క భావన అన్నమాట. ఇది కృష్ణ యొక్క భావన. విలువల రకాలు. ప్లేటో అంతిమ లక్ష్యాన్ని ఆధారంగా చేసుకునే విలువలను సత్యం, శివం, సుందరం. ప్లేట్లో మనకి సత్యం ఉండాలి, సుందరం ఉండాలి, శివం ఉండాలి చెప్తున్నాడు. అంతిమ సత్యాలను ఆధారంగా చేసుకుని. ప్లేటో ప్రకారం సుగుణాలు జ్ఞానం, ధైర్యం, సరళత, న్యాయం. వీటిలో న్యాయం అనే సుగుణం తొలగించే ప్రక్రియ ద్వారా ఆవిష్కరింపబడాలన్నారు. న్యాయం అనే సుగుణం తొలగించే ప్రక్రియ ద్వారా ఆవిష్కరింపబడాలన్నాడు పార్కర్స్. వ్యక్తికి వివిధ రంగాలపై ఉన్న కోరిక, అభిలాష ఆధారంగా విలువలను 8 రకాలు. అంటే పార్కర్స్ ప్రకారం అతనికి ఉన్నటువంటి కోరికలు ఇవన్నీ ప్రకారం 8 రకాలని చెప్పాడట. ప్రైమరీ, సెకండరీ విద్యాస్థాయిలో విద్యార్థులకు బోధించవలసిన ప్రధాన విలువల గురించి పేర్కొన్నది ఎవరంటే మనకి డేవిస్ అనే అతను ప్రైమరీ అంటే 1 నుంచి 5వ తరగతులకి వీళ్ళకి కూడా నేర్పడానికి డేవిస్ అనమాట. విద్యార్థుల్లో పెంపొందించవలసిన 50 రకాల విలువలను పేర్కొన్నది బాబోయ్. 50 రకాల విలువలను క్యాబ్ పేర్కొందంట బాబోయ్. వాల్టర్ జీ ఎమిరేట్ 5 రకాలు, డేవిడ్ 7 రకాలు, ఎస్జే దవిస్ 12 రకాలు, ఎన్సీఆర్టీ 83 రకాల విలువలను పేర్కొంది. ఎన్సీఆర్టీ అయితే మనకి 83, క్యాబ్ వచ్చేసి 50. అదేవిధంగా
వాల్టర్ జి ఎమిరేట్ 5 రకాలంట. డేవిస్ 7 రకాలు. ఎస్జే దవిస్ 12 డజన్. విలువల రకాలు. విద్యా లక్ష్యాల సాధనకు అవసరమైన వాటిని విద్యా విలువలు అంటారు. వాటి వ్యక్తిగతంగా సామాజికంగా అనేక ప్రయోజనాలను పొందడానికి తెలియజేస్తాయి. ప్రముఖ విద్యావేత్త తాత్వికవేత్త బ్రా బేచర్ ఇది విద్యా విలువలను 2 రకాలుగా వర్గీకరించాడు. ఒకటి తక్షణ అవసరాలను సంబంధించినవి, తెలివికి సంబంధించినవి. విలువలు అనేవి 2 రకాలంట. తక్షణ అవసరాలకు సంబంధించినవి, తెలివికి సంబంధించినవి. తక్షణ అవసరాలకు సంబంధించినవి అంటే తక్షణ కోరికలను తండ్రులకు సంబంధించి వెంటనే వస్తువులు విలువలు తెచ్చిందివి. కళ నేర్చుకోవాలని తీవ్రమైన కోరిక సాధారణ విజ్ఞానానికి సంబంధించి. తెలివికి సంబంధించిన వ్యక్తి తెలివికి అంటే సంగీతం. జాన్ డ్యూయి విలువలను 2 రకాలు వర్గీకరించాడు. అవి రాజ్యాంగపరంగా విలువలు 2 రకాలు. స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రతత్వం, ప్రజాస్వామ్యం. జాతీయ దర్శనాలు. సామాజిక విలువ వ్యక్తికి మరియు వ్యక్తికి సమాజానికి బంధమే సామాజిక విలువ. అంటే ఏంటి? సామాజిక విలువ అంటే సాంఘిక న్యాయం, సోదరభావం, సహకారం, సర్దుబాటు, ఐకమత్యం. అంటే వ్యక్తికి మరియు వ్యక్తికి సమాజానికి ఉండే బంధమే సామాజిక అంటే వ్యక్తి సమాజంలో. ఆర్థిక విలువ అంటే డబ్బును సంపాదించి పొదుపుగా ఖర్చు పెట్టడమే ఆర్థిక విలువ. రాజకీయ విలువ అంటే ఏంటి? సమానత్వం, స్వేచ్ఛ, సమన్యాయం, సౌభ్రతత్వం, ఇతరులకు భంగం కలిగించకుండా ఉండడం. ఇది రాజకీయ విలువ. నైతిక విలువలు అంటే మంచి చెడులకు సంబంధించి సత్యాన్ని పలకడం, ధర్మాన్ని పాటించడం, స్త్రీలను గౌరవించడం. ఇవి నైతిక విలువలు. సాంస్కృతిక విలువ అంటే ఆచార కట్టుబాట్ల సంప్రదాయాలకు సంబంధించి, ఆధ్యాత్మిక దైవత్వానికి సంబంధించినవి. విద్యా విలువలు విద్య ద్వారా సాధించబోయే లక్ష్యాలైన సత్ప్రవర్తన, మంచి సంపూర్ణ మూర్తిమత్వం సంబంధించి. భారతీయ వారసత్వ విలువలు భిన్నత్వంలో ఏకత్వం, శ్రమ పట్ల గౌరవం, సహనం. ఇవన్నీ భారతీయ విద్య విలువలు. ఆధునిక విలువలు కాలంతో పాటు సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సాంప్రదాయ విలువలలో మార్పు గురవుతాయి. అదనంగా కొన్ని విలువలు వచ్చి చేరతాయి. ఇవి మానవ మనుగడకు చాలా అవసరమైనవి. అంటే మానవుడు సహజ మార్పుకు తగ్గట్టుగా తాను మార్చుకోవాలి. పచ్చదనం, పరిశుభ్రత, జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహన, పర్యావరణ పరిరక్షణ, నీరు, విద్యుచ్ఛక్తి, ఇంధనాలు పొదుపుగా వాడటం, అందరికీ విద్య. ఇవన్నీ ఆధునిక విలువల్లోకి వస్తాయన్నమాట. ప్రాతిపదిక విలువలు లేదా విశ్వజనీయ విలువలు అంటే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా పాటించాల్సిన విలువలు అవి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస. ప్రాతిపదిక విలువలు అంటే సత్యం మాట్లాడాలి, ధర్మంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అహింస ఉండకూడదు. ఉద్వేగ విలువలు కోపం, భయం అవన్నీ. మానసిక విలువలు ఆలోచన, నిజాయితీ, పట్టుదల, నిష్పక్షపాతం. మానవతా విలువలు వీటిని ఎస్జే దవిష్ 12 రకాలుగా వర్గీకరించాడు. ఎస్జే దవిష్ 12 రకాలుగా వర్గీకరించాడు. పాఠశాలలో జీవన నైపుణ్యాల విలువలు. సిబిఎస్ఈ ఎన్సీ వారు 18 జీవన నైపుణ్యాల విలువలను ప్రతిపాదించారట. మొత్తం 10 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారికి మనకి ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు 12 విలువలను, 6 నుంచి 10వ తరగతి వరకు 18 విలువలను అందిస్తున్నారు. ఆ విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రైమరీ క్లాస్ వాళ్ళకి 12 కదా. స్వేచ్ఛ, సంతృప్తిగా జీవించడం, శీల నిర్మాణం, జీవన నైపుణ్యాలు, బాధ్యతగా వహించడం, పొదుపు చేయడం, ఆరోగ్య విలువలు, సంస్కృతి సంప్రదాయ పట్ల గౌరవం, పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ దృక్పథం, న్యాయం, శాంతి విధానాలు కలపడం. ఇది ఎక్స్ట్రాగా ఉంది ఏంటంటే శ్రమ విలువ, స్నేహభావం, సేవాభావం, సమానత్వం, సోదరభావం, జాతీయత భావన, దేశభక్తి, లౌకికత్వం, మతతత్వం, ప్రజాస్వామిక విలువల పట్ల గౌరవం. ఇవన్నీ మనకి 6 తరగతులు. 18 విలువల ద్వారా విద్యార్థుల ప్రగతిలో విద్యా ప్రమాణం సాధించడం, మంచి విచక్షణ ఇవన్నీ వస్తాయి అన్నమాట. పాఠశాలలో 5 కీలక అంశాలు. 5Cలు అనుసంధానం, శ్రద్ధ, విమర్శనాత్మక ఉండాలి. అంటే కనెక్షన్, అనుసంధానం, క్యారింగ్, శ్రద్ధ, క్రిటికల్లీ రెస్పెక్టివ్స్, విమర్శనాత్మక దృక్పథం, కమ్యూనికేషన్స్ అండ్ కొలాబరేషన్స్, కన్వెన్షన్ అండ్ కమిట్మెంట్, కరేజ్.